నమస్కారం అండి. నేను ఒక సింగిల్ థియేటర్ యజమానిని. 1976 నుంచి థియేటర్ ఫీల్డ్లో ఉన్నాను. 76 నుంచి 83, 85 దాకా పర్సంటేజ్ విధానం ఉండే. ఎన్టీఆర్ గారు స్లాబ్ సిస్టమ్ వచ్చినాక రెండల్ సిస్టమ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు లేటెస్ట్గా గత 5-6 సంవత్సరాల నుంచి పంపిణీదారులు కానీ నిర్మాతలు కానీ మాకు అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ అని అగ్రిమెంట్ చేయడం వల్ల మేము దెబ్బతింటున్నాము. ఉదాహరణకు రెంట్ ఆర్ పర్సంటేజ్ వల్ల వచ్చే ఇబ్బంది చెప్పాలంటే దాదాపు 40 లక్షలు నెట్ వచ్చినప్పుడు మాకు ఒక 2 లక్షలు అద్దె ఇచ్చి 35 లక్షలు వాళ్ళు తీసుకెళ్తారు. అదే రేపు నెక్స్ట్ అదే సినిమా 2 వారం 3 వారంలో 50,000 కలెక్షన్ వచ్చిందనుకోండి, నెట్ వచ్చిందనుకోండి, అప్పుడు చిరు 25,000 అని అడుగుతున్నారు. ఈ విధంగా నష్టం వచ్చినప్పుడు మొత్తం మా మీద వేయడం, లాభం వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు తీసుకుపోవడం వల్ల మా థియేటర్లు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. రెండోది, నిన్ననే మన నాగవంశి గారు, మైత్రి రవి గారు ప్రెస్ మీట్లో ఒక 4-5 ప్రశ్నలు సంధించారు. వాటికి మేము సింగిల్ థియేటర్ వాళ్ళకి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే సమాధానం ఏంటంటే, వారే ఉదాహరణకు తీశారు, మూసాపేట శ్రీరాములు థియేటర్ ఉదాహరణకు తీశారు. మేము దాన్ని ఛాలెంజ్గా చెప్తాము. మూసాపేట శ్రీరాములు థియేటర్లో ఎక్కువ షేర్ వస్తుందా, ఎక్కువ గ్రాస్ వస్తుందా, లేకుంటే ఎదురుగున్న మల్టీప్లెక్స్లో ఎక్కువ వస్తుందా అనేది దానికి ఛాలెంజ్గా తీసుకుందాం. నేను 100కి 100 బాళ్ళు చాలా ఎక్కువ గ్రాస్ కానీ ఎక్కువ షేర్ కానీ శ్రీరాములు థియేటర్లో వస్తుంది. శ్రీరామ్ థియేటర్లో లేటెస్ట్గా 3 కోట్లు పెట్టి ఒక కొత్త సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. అది అప్డేట్ లేదని చెప్పడం చాలా అసమంజసంగా ఉంది. రెండోది, ఒక మూసాపేటనే కాదు, మీరు ఎక్స్ రోడ్ వర్సెస్ ప్రసాద్ మల్టీప్లెక్స్ తీసుకుందాం, మల్కాజిగిరిలో తీసుకుందాం సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్. మీరు ఏ స్టేషన్ అయినా సరే సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్ తీసుకుందాం. జిల్లాల వారికి వస్తే నాకు ఉన్న అనుభవం ప్రకారం కోదాడు, మిర్యాలగూడ, సూర్యాపేట ఇక్కడ కూడా తీసుకుందాం. సింగిల్ స్క్రీన్స్లో హైయెస్ట్ గ్రాస్ వస్తుందా, మల్టీప్లెక్స్లో ఎక్కువ వస్తుందా? మరి ఏదో మూత్రశాలలు కూడా బాగుండవు, కంపు కొడుతుంది, అది ఇది చెప్తున్నారు. మరి మా కంపు కొట్టే థియేటర్లో మల్టీప్లెక్స్ కంటే ఎక్కువ గ్రాస్ ఎందుకు వస్తుంది, ఎక్కువ షేర్ ఎందుకు వస్తుంది అనేది దయచేసి నిర్మాతలు ఆలోచించమని చెప్తున్నాం. రెండోది ఏమంటుందంటే, రాత్రి నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేస్తే మరి మేము ఎట్లా, మాకు సడన్గా బడ్జెట్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. 2008 నుంచి నడుస్తుందండి పోరాటం. నాకు అడుగుతూ వస్తేనేమో ఎప్పటికప్పుడు ఇదే నాగవంశి గారు, రవి గారు 3.5 నెలలు 4 నెలలు అవుతుంది తెలుగు ఫిలిం ఛాంబర్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్కు ఖచ్చితంగా మీరు రిలేటెడ్గా ఒక మంచి ఆలోచన చేసి మీకు ఒక విధానం ప్రకటిస్తామని చెప్పిపోయినారు. ఇప్పటికి 4 నెలలు అవుతున్నా ఆ విధానం ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పుడు మీటింగ్ అడిగినా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. మరి అది మీటింగ్ మళ్ళీ 15th అన్నారు, అది కూడా జరుగుతుందా, మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అవుతుందా కూడా తెలియదు. దయచేసి ఏదో విధి విధానాలు కావాలని చెప్తున్నారు. మరి విధి విధానాలు కర్ణాటక లేవా, మహారాష్ట్ర లేవా, తమిళనాడు లేవా, కేరళ లేవా? భారతదేశం మొత్తం ఉంది పర్సంటేజ్ విధానం, ప్రపంచం మొత్తం కూడా ఉంది. విధి విధానాలకు కొత్తగా మేము విధి విధానాలకు ఏమంటున్నాం? ప్రస్తుతం మల్టీప్లెక్స్లలో ఇచ్చే పర్సంటేజ్ థియేటర్స్ మనకి 50-50 ఇస్తారు. మీరు 50 తీసుకుంటారు, వారికి 50% ఇస్తారు. మాకు 60% మీరు తీసుకొని మాకు 40% మేమే కోరుకుంటున్నాం కదా. ఏదంటే కూర్చొని ఇంకేం కబుర్లో మాట్లాడుకోవచ్చు. మీకు సెంటర్ వైజ్ డిఫరెన్స్ ఏందో నాకు అర్థం కాలేదు. ఎక్స్ రోడ్లో 6 థియేటర్లు 7 థియేటర్లు ఉంటే ఒక థియేటర్ 2 లక్షలు వస్తుంది, థియేటర్ 10 లక్షలు వస్తుంది. 2 లక్షలు ఆయనకి లక్ష ఇవ్వండి, 10 లక్షలు ఆయనకి 5 లక్షలు ఇవ్వండి. థియేటర్ బాగుంటే షేర్ వస్తుంది. థియేటర్లు బాగాలేవంటే బాగాలేకపోతే డబ్బులు ఎట్లా వస్తున్నాయి? మేము ఇచ్చేది ఇండియన్ కరెన్సీ కాదా, జపాన్ కరెన్సీ ఇస్తున్నావా, లేకుంటే థాయిలాండ్ కరెన్సీ ఇస్తున్నావా? దయచేసి మీరు చెప్పేటప్పుడు కరెక్ట్గా మీ డిస్ట్రిబ్యూటర్ తెలుసుకొని ఎక్కడ షేర్లు ఎక్కువ వస్తున్నాయో తెలుసుకొని మాట్లాడాలంటే బాగుండేది అనిపిస్తున్నది. దయచేసి ఇప్పటికైనా రెడీ, మీ డిస్ట్రిబ్యూటర్ అడగండి. శ్రీరాములు ఎక్కువ వస్తుందా, ఎదురుగా మల్టీప్లెక్స్లో ఎక్కువ వస్తుందా, ప్రసాదాలు ఎక్కువ వస్తుందా, ఎక్స్ రోడ్లు ఎక్కువ వస్తుందా, సింగిల్ స్క్రీన్స్లో చూస్తే తెలుస్తుందండి. దయచేసి మీరు ఇట్లా అనేది భావించొద్దు. ఎక్కడైనా రెడీగా ఉన్నాం. సింగిల్ స్క్రీన్స్లో డెఫినెట్గా వస్తుంది. సింగిల్ స్క్రీన్స్లో ఒక హీరో సినిమా ఎంజాయ్మెంట్ చేసినట్టుగా మల్టీప్లెక్స్లో చేయలేరు. మల్టీప్లెక్స్లో అంత క్లాస్ ఆడియన్స్ ఉంటారు. ఎంత పెద్ద కామెడీ వచ్చినా ముసి నవ్వుతారు తప్పితే పెద్దగా నవ్వరు. ఫైట్స్ వచ్చినా, డైలాగ్స్ వచ్చినా అరుపులు ఏమి ఉండవు. అదే సింగిల్ స్క్రీన్స్లో అన్ని రకాలుగా ఉంటుంది. ఎంజాయ్మెంట్ చాలా ఉంటుందండి సింగిల్ స్క్రీన్లో సినిమాలు చూస్తే. సింగిల్ స్క్రీన్స్లో ఏంటంటే 1200, 1500 సీట్లు కూడా ఉన్న థియేటర్లు ఉన్నాయి హైదరాబాద్లో. డిస్ట్రిక్ట్స్లోకి వస్తే 800, 900 సీట్ల థియేటర్లు ఉన్నాయి. ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది. మల్టీప్లెక్స్లో 160, 200 హైయెస్ట్ ఉంటాయి. వాటిలో ఎంజాయ్మెంట్ వస్తుంది రాదు. దయచేసి సింగిల్ స్క్రీన్స్ ప్రోత్సహించండి. ఇతర రాష్ట్రాల మాదిరికి ఇవ్వండి, లేదా మల్టీప్లెక్స్ మీద ఒక 10% ఎక్కువ తీసుకొని ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. పర్సంటేజ్ ఇవ్వకపోతే మా థియేటర్లు నడవడం మనలో చాలా కష్టంగా ఉంది. దయచేసి క్షమించి మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.